ఈ రాయి గురించి నేను ముందే వీడియో పెట్టాను, ఎవరు చూడలేదు. ఇప్పుడు నిజంగానే రోడ్డు మీదకి దూసుకొచ్చింది. చూడండి ఎంత పెద్ద స్టోను. ఇది 40-50 టన్నులు కాదు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇది మధ్యలోకి సగం కట్ అయ్యి ఇక్కడ కింద పడిపోయింది. చూడండి అంత పైనుండి ఎలా కింద పడిందో. నిజంగా పెద్ద భారీ ఎక్స్వేటర్ వచ్చి హెల్ప్ చేస్తుంది పైకి ఎక్కడానికి. అలాగే పైన డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఫోకస్ చేస్తున్నారు. చాలా పెద్ద స్టోన్ అనమాట. అక్కడ కట్ అయ్యి కింద పడింది. చూడండి ఎంత పెద్ద స్టోను. ఆ టైంలో కనుక ఎవరైనా ఉంటే చాలా పెద్ద డేంజర్ అయ్యేది. కరెక్ట్గా రోడ్డుకి మధ్యలో పడింది. దాని కింద ఎవరైనా పడి ఉంటే అస్సలు ఊహించడానికి కష్టంగా ఉంది. దీని గురించి ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టాను, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. చూడండి అలాగే మట్టి కూడా లూజ్ మట్టి అనమాట. ఏముంది ఊరికనే జారి కింద పడిపోతుంది. ఇలాంటి స్టోన్స్ ఇంకెన్నో ఉన్నాయో. దీని గురించి ఎవరు యాక్షన్ తీసుకుంటే బాగుండేది ముందే. మిడ్ నైట్ జరిగింది కాబట్టి ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి ప్రమాదం తప్పింది. 2-3 అంతస్తులు ఉంది రాయి.